కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల ముగింపు వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, ఫుడ్, హస్తకళలు, సాంస్కృతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఎయిర్ షో, రాహుల్ సిప్లిగన్స్తో సంగీత కచేరీ, ఫుడ్, ఇతర స్టాళ్లు ఉంటాయి. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సీఎం బహిరంగ సభ, డ్రోన్ షో, బాణాసంచా, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. విజయోత్సవాలకు హెచ్ఎండిఏ భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాల్లోని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందాయి. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లకు సందర్శకులు పోటెత్తారు. రాష్ట్ర సచివాలయం, బీఆర్కే భవన్లు త్రివర్ణ విద్యుత్ దీపాలతో ఆకట్టుకుంటున్నాయి. హెచ్ఎండిఏ గ్రౌండ్లో ప్రముఖ సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్తో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక, ఆహార, హస్తకళల స్టాల్స్ సందర్శకులతో నిండిపోయాయి. విజయోత్సవ సంబరాల వేళ ఇవాళ భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద వైమానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ పై విమాన విన్యాసాల ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్ షోను అద్భుతంగా నిర్వహించేందుకు కెప్టెన్ అజయ్ దాశరథి బృందం చర్యలు చేపడుతోంది. ఈ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొననున్నాయి. ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ షో ముగిసిన తర్వాత ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నేతృత్వంలో సంగీత కచేరీ నిర్వహించనున్నారు. సచివాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఐమాక్స్ పక్కన గల హెచ్ఎండిఏ గ్రౌండ్లో 1,00,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గ్లో డ్రోన్ షో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. హుస్సేన్ సాగర్లోనే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో సంగీత కచేరీ